శివరామకృష్ణయ్య, చేసిన పాపానికి నువ్వు ఫలితం అనుభవిస్తావు. ఇకపై ప్రతి క్షణం నీకు నరక ప్రాయమే అవుతుంది. నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. నాకున్న భూములు, వ్యాపారాలు, బ్యాంకులో ఉన్న నగదు అన్నీ ముగ్గురికి సమాన వాటాలుగా పంచాలని నిర్ణయించుకున్నాను. వాడు నిర్ణయం తీసుకున్నాక ఇక తిరుగుండదు. ఏం చేస్తాం? ఆస్తి పంపకాలు తప్పవమ్మా. లేదు తాతయ్య, ఆస్తి పంచడం అనేది జరగకూడదు, జరగనివ్వను. ఆస్తి పంచాలన్న ఆలోచన ఆయనకు వచ్చుండొచ్చు, కానీ దానికి మా నాన్న అంగీకారం కూడా కావాలి. ఆస్తి పంపకాలకి మేము ఒప్పుకోవడం లేదు. అడిగితే మీకు వాటా రాసిస్తాడేమో గాని పంపకాలు మాత్రం ఆపడమ్మా. నాకు వాటా కన్నా మా నాన్నకిచ్చిన మాటే ముఖ్యం తాతయ్య. ఆ కుటుంబంలో ఒకరిగా కలిసిపోవాలని నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆ కుటుంబమే విడిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలను? నేను ఆయన మనవరాలనే తాతయ్య. ఆయన ముండైతే నేను జగముండిని. నేనుండగా మా కుటుంబాన్ని విడిపోనివ్వను. అమ్మా కృష్ణ, వాడి గురించి నీకు తెలియందేముంది? నీ ఆలోచన వాడి కుటుంబం విడిపోకూడదనే కావచ్చు, కానీ ఇప్పుడు ఆ ఇంట్లో కలిసుండే పరిస్థితే లేదమ్మా. ఆస్తి పంచే తీరాలని నారాయణ పట్టుబట్టాడట. ఉన్నట్టుండి వాడికి ఈ పాడుబుద్ధి ఎందుకు పుట్టిందో అర్థం కావడం లేదు. అమాయకుడు అనుకుంటే ఇంత అరాచకానికి దిగజారాడు. అరాచకం అనిపించింది కాబట్టే ఆపాలని ప్రయత్నిస్తున్నాను తాతయ్య. ఎలాగమ్మా? పంపకాలు ఆపితే వాళ్ల మధ్య గొడవలు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. కావచ్చు, కానీ ఒక్కసారి విడిపోతే మళ్లీ కలవడం చాలా కష్టం. ఆ కష్టం నాకు తెలుసు తాతయ్య. తండ్రికి దూరమైన కొడుకు ఎంత నరకం అనుభవిస్తాడో నాకు తెలుసు. అలాంటి నరకం ఇంకొకరు అనుభవిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నారాయణ బాబాయ్ ఆవేశంలో ఆస్తి పంచమని అడుగుతున్నాడే కాని ఆ ఆవేశం తగ్గితే తన తప్పు తను తెలుసుకుంటాడు. తాతయ్యని కాదని ఒకప్పుడు మా నాన్న తప్పు చేశాడు. ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం లేక 22 ఏళ్లుగా కృంగిపోతూనే ఉన్నాడు. ఆ పరిస్థితి నారాయణ బాబాయ్కి రాకూడదు తాతయ్య. తనకి తట్టుకునే శక్తి లేదు. ప్రస్తుతం తనని అందరూ చిన్న చూపు చూస్తున్నారని బాధపడుతున్నాడు. మనం ఆ బాధని తగ్గించే ప్రయత్నం చేయాలి. కానీ బాబాయ్ అడిగాడని ఆస్తి పంచిస్తే కుటుంబానికి దూరమై భవిష్యత్తులో తనింకా బాధపడతాడు. మొదటిసారి నాకు తాతయ్య నిర్ణయం తప్పనిపిస్తుంది. ఇప్పుడు తప్పనిపించినా ఒప్పనిపించినా ఏ లాభం లేదమ్మా. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం శివరామకృష్ణ చరిత్రలోనే లేదు. కానీ ఇప్పుడు అవసరం ఉంది తాతయ్య. తనకు తానుగా నిర్ణయం వెనక్కి తీసుకోవడానికి నాకు తెలుసు, కానీ మనమే అది జరిగేలా చెయ్యాలి. లేకపోతే ఇకపై ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం బాధపడాల్సి వస్తుంది. రక్త సంబంధంలో మనం అనే మాట తప్ప మీది మాది అనే పదాలు ఉండకూడదు తాతయ్య అని నువ్వనుకుంటున్నావమ్మా. కాని వాళ్ళు అలా అనుకోవడం లేదే. ఒక్కసారి విడిపోవాలన్న ఆలోచన మనసులో తలెత్తిన తర్వాత మనుషులు విడిగా ఉండటమే సమంజసమని నాకు అనిపిస్తుందమ్మా. విడిపోవాలన్న ఆలోచన మనుషుల్ని విడదీయొచ్చు, కాని బంధం ఎక్కడికి పోతుంది తాతయ్య? జన్మతో ఏర్పడిన బంధం జన్మ జన్మలకి ఉండిపోతుంది. దాన్ని విడదీయడం బంధం ఏర్పరిచిన ఆ దేవుడి వల్ల కూడా కాదు. కాని మీ తాతయ్య వల్ల అవుతుంది కృష్ణ. ఈ విషయంలో మనం ఎన్ని చెప్పినా వాడు వినడు. ఆయన విన్నా వినకపోయినా ఆ కుటుంబాన్ని మాత్రం విడిపోనివ్వను. దానికోసం నేను మా తాతయ్య మనసుని నొప్పించడానికైనా సిద్ధపడతాను. మీరే నాకు హెల్ప్ చేయాలి తాతయ్య. ఎలాగైనా ఈ ఆస్తి పంపకాల్ని ఆపాలి. ఏదో ఒకటి చేయండి తాతయ్య, ప్లీజ్. ఏం చేయమంటావమ్మా? స్నేహితుడిగా వాడి బాధను అర్థం చేసుకోవాలా, లేక ఆ కుటుంబం విడిపోకూడదు అనుకుంటున్న నీ ఆవేదన అర్థం చేసుకోవాలా?
తేల్చుకోలేకపోతున్నానమ్మా. మీరు కేవలం మీ స్నేహితుడు బాధపడుతున్నాడని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఆస్తి పంచడం అంటూ జరిగితే ఆ ఇంట్లో ఉన్న అందరూ బాధపడతారు. ఆ ఇంటికి ఎప్పుడు దగ్గరవుతానా, ఎప్పుడు నా వాళ్లతో కలుసుంటానా అని 1000 కళ్ళతో చూస్తున్నా మా నాన్న కూడా బాధపడతారు. మా నాన్న కుటుంబానికి దూరం అయ్యే నాటికి ఆ ఇంట్లో ఎలాంటి ప్రేమ ఆప్యాయతలున్నాయో వాటిని అలాగే తిరిగి అప్పగిస్తానని మాటిచ్చాను తాతయ్య. దయచేసి ఆ మాట నిలబెట్టుకునే అవకాశం నాకు కల్పించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను తాతయ్య. అమ్మా కృష్ణ, లే. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందమ్మా. ఏ ఇంట్లో అయితే నువ్వు ఉండటానికి వీల్లేదని ఆ శివరామకృష్ణ నిర్దాక్షిణ్యంగా నిన్ను బయటకు పంపించాడు, ఆ ఇంటిని గురించే ఇంతగా ఆలోచిస్తున్నావంటే, ఆ ఇల్లు మొక్కలవ్వకూడదని ఇంతగా బాధపడుతున్నావంటే నీ మనసు ఎంత గొప్పదో అర్థమవుతుందమ్మా. నిన్ను అర్థం చేసుకోలేకపోవడం ఆ శివరామకృష్ణ దురదృష్టం. ఎదుటివాడు సంతోషం కోసం ఇంతగా తాపత్రయపడుతున్న నిన్ను దూరం చేసుకోవడం వాడు అవివేకం. వాడు మూర్ఖంగా ఆస్తి పంచాల్సిందే అని పట్టుబడితే మనసు చంపుకొని సరే అన్నాను. కాని ఇప్పుడు నీ కోసం మనస్ఫూర్తిగా ఆస్తి పంపకం ఆపేస్తానమ్మా. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా మాట కాదనరన్న ధైర్యంతోనే మీ దగ్గరకు వచ్చాను. నీ ఆలోచనలో న్యాయం ఉంది కృష్ణ. దానికి నేను విలువివ్వలేకపోతే నే చేసే న్యాయవృత్తికి విలువేముంటుంది? నువ్వు నిశ్చింతగా వెళ్ళమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. న్యాయ వ్యవస్థలో ఉన్న కిటుకులన్నీ వెతికైనా సరే నువ్వు అనుకున్నది జరిపిస్తానమ్మా. వెళ్ళమ్మా. అలాగే తాతయ్య, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. పిచ్చి పిల్ల. లాయర్ తాతయ్యకైతే నేను చెప్పాల్సింది చెప్పాను. తను నాకు భరోసా ఇచ్చాడు. తాతయ్య ఆస్తి పంపకాల్ని ఆపడానికి ఒప్పుకుంటాడా? కళ్యాణి, ఎక్స్పెక్ట్ చేశాను నువ్వే అయి ఉంటావని. రా. ఆంటీ, అర్జున్, కళ్యాణి వచ్చింది, రండి. కళ్యాణి, ఏంటి అక్కడే నించున్నావు? రా, వచ్చి కూర్చో. హాయ్ కళ్యాణి. హాయ్ ఆంటీ. హాయ్ కళ్యాణి. హాయ్. ఏమైంది కళ్యాణి? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? అవును అర్జున్, చిన్న ప్రాబ్లం కాదు, చాలా పెద్ద ప్రాబ్లం. ఏమైంది కళ్యాణి? రూప ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయిందా? మరి నీ గురించి సుధకి నిజం తెలిసిపోయిందా? లేదు. మరింకేంటి కళ్యాణి, ఏం జరిగింది? చిన్న బాబాయ్ ఆస్తి పంచివ్వమని గొడవ చేస్తున్నాడు కృష్ణ.
అదేంటి కళ్యాణి, సడన్ గా ఆస్తి పంచమనేంత గొడవేం జరిగింది? చాలా పెద్ద గొడవే జరిగింది కృష్ణ. లెక్కల్లో తేడా వచ్చిందని రాఘవ్ బాబాయ్ చిన్న బాబాయిని మందలించాడు. దాన్ని అలుసుగా తీసుకుని ఆ అమర్ చిన్న బాబాయిని రెచ్చగొడుతున్నాడు. దాంతో నారాయణ బాబాయ్ మనసు పూర్తిగా మారిపోయింది. వేరే బిజినెస్ చేస్తానని డబ్బడిగాడట. ఇవ్వడం కుదరదని తాతయ్య వాళ్ళు చెప్పేసరికి అది కృష్ణ పరిస్థితి. ప్రస్తుతానికి ఏదో ఒక విధంగా ఆస్తి పంపకాలు ఆపమని లాయర్ తాతయ్యని బతిమాలాను. ఆయన కూడా ఆపడానికే ప్రయత్నిస్తాను అని మాటిచ్చాడు. కానీ తాతయ్య ఎలా రియాక్ట్ అవుతాడో అని టెన్షన్గా ఉంది. నాకు తెలిసి ఈ పాటికే లాయర్ తాతయ్య ఆ ఇంటికి వెళ్ళుంటాడు. ఏం జరుగుతుందో ఏంటో నాకు కంగారుగా ఉంది కృష్ణ. కంగారు పడకు కళ్యాణి, అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతాయి. అవును కళ్యాణి, నువ్వు టెన్షన్ పడకుండా కూల్గా ఉండు. కళ్యాణి, నువ్వు ఏ ఉద్దేశంతో అయితే నా కోరిక నెరవేర్చడానికి ఇంత కష్టపడుతున్నావో అది తప్పకుండా జరుగుతుంది. నీ నమ్మకాన్ని నా నమ్మకాన్ని ఆ దేవుడు కాపాడుతాడు కళ్యాణి. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. వీడు నేను ఆస్తిపత్రాలు రాసి తీసుకొచ్చాను అనుకుంటున్నాడు. అసలు విషయం తెలిస్తే ఎంత రాద్ధాంతం చేస్తాడో. అయినా ఏదైతే అది అయిందిరే. ఒక లాయర్గా నా బాధ్యతగా నేను చెప్తాను. తర్వాత వాడు ఎలా అనుకున్నా నాకు అనవసరం. ఎప్పుడొచ్చారు బాబాయ్? ఇప్పుడేనమ్మా. కాఫీ తీసుకురానా? వద్దమ్మా. లక్ష్మి, అందరినీ ఓసారి రమ్మను. అలాగే నాన్నగారు. లాయర్ బాబాయ్ మళ్ళీ వచ్చాడేంటి? కొంపతీసి నాన్నగారు మళ్ళీ ఏమైనా? ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? ఆస్తి పంపకాలు ఇష్టం లేదన్నాం కదా, మళ్ళీ లాయర్ ఎందుకు వచ్చాడా అనే? ఇంతకాలం నా ఇష్ట ప్రకారమే మీరందరూ నడుచుకున్నారు. ఇప్పుడు కూడా చివరిసారిగా నా ఇష్ట ప్రకారమే ఆస్తి పంపకం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే నేను బ్రతికున్నంత వరకు ఈ ఇల్లు మాత్రం చీరడానికి వీల్లేదు. మీకెన్ని మనస్పర్ధలున్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ ఇంట్లోనే ఉండాలి. అదే నా కోరిక. ప్రసాద్కి నేను అన్నీ చెప్పాను. ఎవరికేం రాయాలో అన్నీ వివరించి చెప్పాను. ఇందులో మార్పేమీ లేదు. నా మాటను గౌరవించి మీరు అంగీకరించాల్సిందే. వద్దు నాన్నగారు, దయచేసి మా మాట వినండి. మీరేం చెప్పినా చేస్తాం. కానీ ఈ ఆస్తి పంపకాల విషయం మాత్రం ఇంతటితో ఆపేయండి. అవును నాన్నగారు, ఆస్తి పంచి మమ్మల్ని విడదీయొద్దు. మేమెప్పుడూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నాం. మమ్మల్ని అలాగే ఉండనివ్వండి నాన్నగారు. కావాలంటే ఆ నారాయణ వాటా నారాయణకి ఇచ్చేయండి. అంతేకాని మాకు మాత్రం ఏ ఆస్తి వద్దు. నిర్ణయం తీసుకున్నాను రాఘవ.
నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, దయచేసి దీనికి అడ్డు రాకండి. అందరూ దస్తావేజ్ మీద సంతకాలు చేసి ఆస్తి పంపకానికి అంగీకరించండి. బాబాయ్, మొదటి సంతకం నేను పెడతాను. సంతకం పెడతావా నారాయణ? అయితే ఒకసారి అమెరికా వెళ్ళుగా. ప్రసాద్, ఏమిటి నువ్వు అనేది? ఆస్తి పంచడం కుదరదు రామకృష్ణ. ఎందుకు? ఇది చెప్పడానికే వచ్చాను. ఎందుకు కుదరదు? ఇది నా ఆస్తి, నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటాను. అందుకు నీ పెద్ద మనవరాలు ఒప్పుకోవాలి కదా. పెద్ద మనవరాలా? పెద్ద మనవరాలా? ఈ ఆస్తి పంపకాన్ని అంగీకరిస్తూ వాళ్ళ నాన్న సంతకం పెడితేనే చెల్లుతుందిరా. వాడికి నాకు బంధం తెగిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడేమిటి కొత్తగా వాడి అంగీకారం కోసం నేను ఎదురు చూడడం? అది జరగదు. అయితే ఇది జరగదు. ప్రసాద్, నా మీద వచ్చే లాభం రా. నిన్న నువ్వు వెళ్ళిన తర్వాత కృష్ణ నా దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పింది. అంతవరకు నా బుర్రకి తట్టలేదు. నువ్వు చెప్పినట్టే ఆస్తిని 3 వాటాలు చేద్దామనుకున్నాను. కానీ ఎంత కాదనుకున్నా విశ్వనాథం అనే పెద్ద కొడుకు, అతని అంగీకారం లేకుండా ఈ ఆస్తి పంపకాలు జరగవు. అందుకు కోర్టు ఒప్పుకోదు. మాట్లాడితే కోర్టు అంటావేమిట్రా? ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు కోర్టుకి? నీ మనవరాలు కృష్ణ. వాళ్ళ నాన్నతో సంప్రదించకుండా ఈ ఆస్తిని పంచితే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పింది. ఓహో, ఇలా నన్ను సాధించాలని చూస్తున్నారా? వాళ్లకు నేను అవకాశం ఇవ్వను. ఒక్కసారి మనసును చంపుకొని ఆస్తి పంచాలనుకున్న నేను ఇంకొకసారి అదే మనసును చంపుకొని ఆస్తిని 4 వాటాలు చేయలేనా? వాడితో కలుపుకొని అందరికీ సమాన వాటాలు రాయి. అప్పుడేం చేస్తారు? నీ ఆలోచన అంతవరకేరా. కానీ ఆ అమ్మాయి ఆలోచన అది కాదు. వాటాలు కావాలని ఆ పిల్ల కోర్టుకు వెళ్ళటం లేదు. వాటాలు వెయ్యకూడదని పెడుతుంది. ఆస్తి పంచడానికి నేను ఇష్టపడితే ఆపడానికి వాళ్ళెవర్రా? ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆస్తి పంపకాలు జరగకుండా లీగల్గా అన్ని విధాలుగా అడ్డుకుంటాను. ఈ కుటుంబం ఎప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉండటానికే ప్రయత్నిస్తానని హెచ్చరించింది. ప్రసాద్, నువ్వెంత వచ్చినా అదే నిజం. దూరంగా ఉన్నారే కానీ మీ మధ్యలో బంధమేం అవుతుందిరా? మీరు మొహాలు చూసుకోపోవచ్చు, మాట్లాడుకోకపోవచ్చు. దానివల్ల బంధుత్వం తెగిపోదుగా. అయినా నాకు ఇవన్నీ అనవసరం. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆస్తి పంచాలి అంటే అమెరికాలో ఉన్న నీ పెద్ద కొడుకు అంగీకారం కావాల్సిందే. కుదిరితే ఆ పని చేయి, లేదంటే ఈ పని మానుకో. ఇక నేను వస్తాను రా. చూసారా అన్నయ్య, మీరు కృష్ణని తప్పుగా అర్థం చేసుకున్నారని ఇప్పటికైనా అర్థమైందా? తన్ని కాదన్నా, తన్ని మనం గెంటేసినా తను మాత్రం మన గురించే ఆలోచిస్తుంది. మన కుటుంబం విడిపోకూడదనే ఇలా చేసింది. మనమంటే ఎంత ప్రేమో కృష్ణకి. బాగానే అర్థం చేసుకున్నావు లక్ష్మి. అందరూ అందర్నీ బాగా అర్థం చేసుకుంటున్నారమ్మా, ఒక్క నన్ను తప్ప. అది కాదు నాన్నగారు. ఏది కాదు లక్ష్మి? ఇదంతా ఆ పిల్ల ప్రేమతో చేసింది అనుకుంటున్నావా? కాదు, నా మీద పగతో చేసింది. నన్ను సాధించాలని చేసింది. నా మాట నెగ్గకూడదని చేసింది. ఈ శివరామకృష్ణయ్య నిర్ణయాన్ని ప్రతిసారి అడ్డుకోవాలని శపథం చేసినట్టుంది. అందుకే ఇలా చేస్తోంది. ఇల్లు విడగొట్టకూడదని కాదు, విడిపోతే ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. అలాగైతే తన పగేం తీరుతుంది? అదే ఇంత గొడవ జరిగిన తర్వాత విడిపోవడానికి వీలు లేకుండా చేస్తే, ఒకే ఇంట్లో ఉంటూ ముఖాలు చూసుకోలేకుండా ఇంకా మనస్పర్ధలు పెరిగి ఇంకా గొడవలు ముదిరి ఒకరికొకరు శత్రువులుగా మారితే గాని ఆ అమ్మగారి మనసు చల్లారదనుకుంటా. ప్రేమ కాదు లక్ష్మి, పగ. నన్ను ఓడించాలన్న పగ. ముందది అర్థం చేసుకోండి. ఆఖరికి కృష్ణ కూడా నాకు శత్రువులా తయారైందనమాట. మనకెంతమంది శత్రువులున్నా ఆస్తి మాత్రం మొత్తం మందే బామర్ది.
బామర్ది నేను వస్తానుండు. ఏంటొదినా, కృష్ణ ఇంత మంచి పని చేస్తే మామయ్య గారు ఇలా అర్థం చేసుకుంటున్నారేంటి? ఎంతసేపు అని తిరుగుతావు బావా? కాళ్ళు నొప్పెడతాయి, కూర్చో. కాళ్ళు నొప్పెడితే ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది. కానీ బామర్ది, ఆస్తి పంపకంలో తేడా రావడం వల్ల మన మనసుగయ్యిందే గాయం. అది ఏ ఆయింట్మెంట్ రాస్తే తగ్గుతుంది? నిజమే బావా, కష్టమో నష్టమో నా ఆస్తి పంచడానికి ఒప్పుకున్నారు. కానీ కృష్ణ ఎంత పని చేస్తుందని నేను అనుకోలేదు. ఆస్తి పంపకం అన్న ఆలోచన రావడమే మీ నాన్న గొప్ప. దాన్ని కూడా చెడగొట్టింది కృష్ణ. ఇంట్లో వాళ్ళంతా ఇండియా వరల్డ్ కప్ గెలిచినంత ఆనందపడిపోతున్నారు. ఇదిగా మనమే 3 ముక్కలాటలో మొత్తం దెబ్బ పెట్టుకున్న వాళ్ళగా బాధపడుతూ కూర్చున్నాం. ఛే! ఆ కృష్ణ ఒక్క మాటతో చేతికొచ్చిన ఆస్తిపత్రాలను చెక్క బిరువాలో పెట్టేలా చేసింది. బామర్ది, ఆ కృష్ణని మాత్రం వదలకూడదు. ఎవరా కృష్ణ? ఏమో, నీతో చేసే ఈ ఫ్రెండ్షిప్ ఫ్యూచర్లో లవ్గా మారొచ్చేమో. ప్రేమించా నీ శ్వాసని